ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. జనం అవినీతిపై ఎక్కడ ప్రశ్నిస్తారనే భయంతోనే జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని ఆరోపించారు. కరోనా సాకుతో జగన్ ఈసారికి తప్పించుకోవచ్చునని, జనం మాత్రం ప్రశ్నించకుండా వదిలిపెట్టారని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం, అవినీతి పెరిగిపోయాయని ఆరోపించిన రమేష్ వైసీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. అధికారులు, పోలీసులను సీఎం కీలుబొమ్మల్లా మార్చేశారని విమర్శించారు. వివేక హత్య కేసులో ఎందుకు పురోగతి లేదని, హత్యపై ప్రశ్నించిన వివేక కుమార్తె సునీతపై కేసులు పెట్టగలరా అని ప్రశ్నించారు. నాయుడుపేటలో బీజేపీ నిర్వహించే సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా విచ్చేసినందుకు చాలా సంతోషం. గారు, డాక్టర్ పార్థసారథి గారు, అంకారెడ్డి గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా రేపు అనగా 12వ తారీఖు సాయంత్రం నాయుడుపేటలో భారీ బహిరంగ సభ, దాంట్లో పార్టీ అధ్యక్షులు శ్రీ నడ్డా గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తారు. ఇక్కడ ఏం జరగబోయింది కూడా వారు సవివరంగా తెలియజేస్తారు. ఎందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించాలి, దానివల్ల ఏంటి ప్రయోజనాలను కూడా చాలా క్లియర్గా రేపు వారు చెప్పబోతున్నారు. నేను ఒకటి మీ ద్వారా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నా, ఈ ఉప ఎన్నిక బీజేపీ పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఎందుకు బీజేపీ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలి అంటే, ఇప్పుడు రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ఏమి జరుగుతుంది, ప్రజలకి ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, ఇక్కడ ఎంత అధికార దుర్వినియోగం జరుగుతుంది, ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుంది, విచ్చల విడిగా అసలు ఎవరు మమ్మల్ని అడగరు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, మాకు ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, మేము